అందుకని ఓ విశ్వాసి, నువ్వేది విత్తుచున్నావో ఆ పంటే నువ్వు కోస్తావు. నువ్వు నీ పొరుగు వారిని ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. నీ పొరుగు వారిని క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను. ఎందుకని నువ్వు మనిషివి. పాపం చేయకుండా ఎలా ఉంటావు? తప్పు చేయకుండా ఎలా ఉంటావు? ఉదయం లేచింది మరలా రాత్రి నువ్వు బెడ్ మీదకి చేరేంత వరకు కూడా ఎక్కడో ఒక దగ్గర అబద్ధం మాట్లాడి ఉంటావు, ఎక్కడో దగ్గర బూతులు మాట్లాడే ఉంటావు, ఎక్కడో దగ్గర చూడకూడని దృశ్యం చూసే ఉంటావు, ఎక్కడో దగ్గర వినకూడని మాట వినే ఉంటావు. నీ నోటి ద్వారా ఎవరో ఒక్కడిని సరిగి తిట్టే ఉంటావు, శపించే ఉంటావు. రోజు పూర్తయ్యేసరికి ఎన్ని అబద్ధాలు ఆడుతారో మనుషులు. రోజు పూర్తయ్యేసరికి ఎన్ని చెడు మాటలు మాట్లాడతారో. రోజు పూర్తయ్యేసరికి ఎంతమంది మీద సాడీలు చెప్తారో తెలుసండి. మరి అప్పుడు దేవుడు నేను శిక్షించడం మొదలెడితే, దేవుడు నేను క్షమించకపోతే ఆయన దగ్గర మనం నిలబడగలమా? అంటే ఆయన మనల్ని క్షమించాలి.